విజయ్ ఎన్నెన్నో ఉచిత హామీలు ఇచ్చారు. మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇక ఫ్రీ గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఓటర్స్ని అంచనాలకు మించి అట్రాక్ట్ చేసి పారేశాయి. యూత్ను బుట్టలో వేసుకోవడానికి నిరుద్యోగ భృతి అంటూ భారీ ఆఫర్స్ ఇచ్చారు విజయ్. కుర్చీ ఎక్కిన తర్వాత ఆ లెక్కలు తలుచుకుంటేనే టెన్షన్ వస్తోంది దళపతికి. ఎక్స్పర్ట్స్ లెక్కల ప్రకారం టీవీకే ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలంటే మొదటి ఏడాదే సుమారు 42,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు అదనంగా కావాలి. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆయన లబోదిబోమంటున్నాడు. దానికి తోడు ఈ విజయ్ మార్క్ ఫ్రీబీస్ భారం పడితే కామన్ మ్యాన్ మీద ట్యాక్స్లు వేయక తప్పదు. ఇంకోవైపు మాజీ సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాము పక్క ఆర్థిక క్రమశిక్షణతోనే స్కీమ్స్ రన్ చేశామంటూ పబ్లిక్ ని మభ్యపెట్టొద్దని కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు స్టాలిన్. పాలిటిక్స్ పక్కన పెడితే ఈ ఫ్రీబీస్ అమలు పరిచినా సమస్యే, కాదని చేతులెత్తేసినా ఇంకో సమస్య.